Hello, welcome to another episode of Ramuism. Simple ga point loki vaddam. There are three things ruling the world antu untaru. Money, power and sex. Ivala డబ్బు గురించి మాట్లాడదాం. డబ్బు ఎవరికి చేసి చెప్పండి, ఎవరికి కాదు. వర్మ గారు ఏమంటారో డబ్బు గురించి తెలుసుకుందాం. మీ పాట గుర్తొస్తుంది. చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధువవుతానని మనీ మనీ. మీకు బంధువా లేకపోతే దుష్మణ? డబ్బు అనే ఒక దాని మీనింగ్ అంటే నేను మన చిన్నప్పుడు అంటే మనకి ఇస్తారు, ఖర్చు పెడతాం. అదే నేను ఖర్చు పెట్టినప్పుడు అంటే నేను సంపాదించినప్పుడు నేను చెప్పేది, నాకు శివ సినిమాకి ఒక పర్టికులర్ అమౌంట్ నాకు ఇచ్చారు రెమ్యునరేషన్. అది మా గ్రాండ్ ఫాదరు నన్ను ఎక్కడో ఒక ప్లాట్ కుక్కట్పల్లిలో ఎక్కడో ప్లాట్ కొనుక్కుని అది పెట్టుకో అదని చెప్తే నేను దాన్ని తీసుకెళ్ళి ఒక అద్దె ఆఫీస్లో ఫర్నిచర్ ఖర్చు పెట్టాను మొత్తం. సో ద పాయింట్ ఏంటంటే ద మనీ ఫర్ మీ ఈజ్ నాట్ అబౌట్ సెక్యూరిటీ. 95% ఆఫ్ ద పీపుల్ ఇన్సెక్యూరిటీలోంచి డబ్బులు సంపాదించాలి, అక్కడ పెట్టేసుకోవాలి, ప్రాపర్టీస్ కొనేసేయాలని అనే ఆస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే రేపు ఉండదేమో, రేపు పొద్దున్న నాకున్న టాలెంట్ ఉండదేమో, లేకపోతే ఇంకోటి ఏదో ఉండదేమో అనే ఒక ఫియర్ సైకాసిస్ నుంచి వస్తుంది అది. సో నేను మా గ్రాండ్ ఫాదర్ ఎలా ఆలోచించారంటే, ఇప్పుడు ఈ ₹1,00,000 బ్యాంక్లో పెడితే రికరింగ్ డిపాజిట్ అలాంటి స్కీమ్లు ఏమి ఉంటాయి, 7 సంవత్సరాల తర్వాత అది 2 లక్షలు ఎంత అవుతుంది, సంథింగ్ లేదు ఆ టైంలో. నేను చెప్పేది, నేను ఆ ₹1,00,000 ఇవాళే ఖర్చు పెట్టేసి రేపు వస్తే వస్తుంది, రేపు వస్తుంది అనే అంటే ఒక ధీమా అవ్వచ్చు, కాన్ఫిడెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో. సో ఇన్ ఎఫెక్ట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, ఫర్ మీ మనీ ఈజ్ ఎ మీన్స్, ఇట్స్ నాట్ ద ఎండ్. డబ్బుతో ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్, కానీ డబ్బు షుడ్ నాట్ బి ద ఎండ్ అనేది నా కాన్సెప్ట్. డబ్బు అయితే అవసరం జీవితంలో, ఆబ్వియస్లీ. ఎందుకంటే డబ్బు ఎందుకు అవసరం అంటే, డబ్బు ఈజ్ నథింగ్ బట్ పవర్. సివిలైజ్డ్ టర్మ్స్లో మీకు డబ్బు అనేది ఇట్ ఈస్ ఎ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు డబ్బు అనేది ఎలా స్టార్ట్ అయి ఉంటుంది, అడవిలో ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి వేటకెళ్తారు, వేటకెళ్ళి ఒక జంకును ఏదో చంపి దాన్ని తినేసి పడుకుంటారు. అలా అన్ని యానిమల్స్, ప్యాక్ యానిమల్స్ అన్నీ అవి చేస్తాయి, సింహాలు కానీ పులులు కానీ అలాంటివి. అప్పుడు ఒక్కడికి ఒక ఐడియా వచ్చింది, ఏంటి, నేను చిన్న ప్లాంట్స్ పెట్టి దాంట్లోంచి ఏదో పండిస్తాను అనుకున్నాడు. సో ఆడు వేటకి వెళ్ళడానికి వీల్లేదు. ఇంకా వాడికి వచ్చిన ఐడియాని సపోర్ట్ చేయడానికి వేరే వాళ్ళు కూడా వాళ్ళ పనులు మానేసి వీడు ఏదైతే అంటున్నాడో వాడి కోసం వీళ్ళు పని చేయాలి. వాళ్ళు పని చేయడానికి ప్రతిఫలం అనేది వాడు ఇవ్వాలి. అప్పుడు ఎర్లియర్ టైమ్స్లో ఒక బార్టర్ సిస్టంలో నువ్వు ఇది చేస్తే అది ఇస్తాను అనేది స్లోగా ఎవల్యూషన్లో కన్వర్ట్ అయ్యి డబ్బు అనేది ఇన్వెంట్ చేశారు. సో అప్పుడు నేను ఒక ఫలానా మనిషికి ₹1,000 ఇస్తున్నానంటే 1,000, 10,000 వాడెవర్, వాడి దగ్గర ఉన్న టైం కానీ వాడు నా కోసం చేసిన ఒక ఎఫర్ట్ కానీ దానికి ఒక వెలగడుతున్నాను. సో ఇట్ బికమ్స్ ఏ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ అనేది లేనప్పుడు మనం అసలు బతకలేము. కాబట్టి డబ్బు అనేది అవసరం అనేది పక్కన పెట్టిన తర్వాత ఎందుకు అవసరం అనేది నేను చెప్పింది దాన్ని దాచుకోవటానికి కాదు, దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ లాగా ఉంచకూడదు, దాన్ని కైనెటిక్ ఎనర్జీ అవ్వాలి. సమాజంలో వాట్ డు యూ అబ్జర్వ్ అంటే ఫియర్, ఇన్సెక్యూరిటీ వల్ల జనం దాచుకుంటున్నారంటారు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, రాజా అని నా కజిన్ ఒకడు ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ ఈజ్ వెరీ రిచ్ మ్యాన్. వాళ్ళు కారు కొనుక్కుని దాన్ని టార్పాలిన్ క్లాత్ వేసి కప్పేసి దాన్ని బయటికి తీయకుండా వీళ్ళు మాత్రం బస్సులో తిరిగారు. ఎందుకంటే ఒక వాల్యుబుల్ ప్రోడక్ట్, దాన్ని ముట్టుకోకూడదు, బయటికి తీయకూడదు, దుమ్ము పడిపోతుంది అనేది అదే. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎంత డబ్బు ఉంటే ఏంటి పాయింట్ అసలు. నేను ఒకరోజు కారు కొనుక్కుని దాన్ని దాచేసుకుని మీరు ఆటోలోని బస్సులో దిగటం, డబ్బులు ఉన్నదే ఖర్చు పెట్టాను కాకపోతే డబ్బులు వాల్యూ ఏంటి అని చెప్పాను. అంటే ఆయన అన్నారు, రాజా ఫాదరు, మా గ్రాండ్ ఫాదర్ అలా ఆలోచిస్తే మా ఫాదర్ దగ్గర ఉండియా, నా ఫాదర్ ఆలోచిస్తే నా దగ్గర ఉండియా, నేను అలా ఆలోచిస్తే రాజా దగ్గర ఉండియా అని చెప్తే నేను ఏమన్నానంటే, ఇప్పుడు రాజాకి నాలాంటి కొడుకు పుట్టాడు అనుకోండి, మేము మొత్తం 4 తరాలు ఎదవలేకపోతారు కదా, ఎందుకంటే నేను మొత్తం ఖర్చు పెట్టేస్తాను. మీరు వాళ్ళు సేవ్ చేసి మీ ఫాదర్కి ఇచ్చి, మీ ఫాదర్ సేవ్ మీకు సేవ్ చేసి రాజాకి ఇచ్చింది మొత్తం అవగొట్టేస్తాను. అప్పుడు ఎవరైనట్టు. సో ద పాయింట్ ఫర్ మీ ఇస్ దట్. సో ఇట్ ఈస్ పవర్. మనీ ఈజ్ నథింగ్ బట్ పవర్. మేక్ థింగ్స్ హ్యాపెన్ విత్ ద పవర్ ఆఫ్ మనీ ఈజ్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇట్ షుడ్ బి, నాట్ టు కీప్ ఇట్ హోమ్. ఇన్ దట్ కాంటెక్స్ట్ డూ యూ బిలీవ్ దట్ మోర్ మనీ ఈజ్ ఈక్వల్ టు మోర్ పవర్? 100%, ప్రొవైడెడ్ యూజ్ ఇట్. అంటే ప్రొవైడెడ్ యూర్ ఎంప్లాయ్ ద మనీ, యూఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ఎనర్జీ. మీరు బ్యాంక్లో ఉంటుంది, బ్యాంక్ ఈజ్ నాట్ పవర్ఫుల్, ఇట్ ఈస్ జస్ట్ స్టోరింగ్ ద మనీ. దాని అప్లికేషన్లో మీరు పెట్టినప్పుడు, దాంట్లోంచి మీరు వర్క్ జనరేట్ చేసినప్పుడు, దాంట్లోంచి మీరు ఒక ప్రోడక్ట్స్ జనరేట్ చేసినప్పుడు, ఒక వర్క్ ఫోర్స్ క్రియేట్ చేసినప్పుడు, దట్ ఈస్ వెన్ ఇట్ ఈస్
సో 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎల్లయ్య బోల్డ్ డబ్బులున్నాయి కానీ బ్యాంకులో దాచుకుని కోటీశ్వరుడు. పుల్లయ్య బోల్డ్ డబ్బులున్నాయి, ఖర్చు పెడుతున్నాడు, విచ్చలవిడ ఖర్చు పెడుతున్నాడు. మల్లయ్య డబ్బులు లేవు కానీ ఇన్నర్ పవర్ చాలా ఉంది, తన శక్తిని తను నమ్ముకుంటాడు. ఎవరు పవర్? బట్ ఇన్నర్ పవర్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? ఇన్నర్ పవర్ అంటే తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సంపాదించుకునే శక్తి ఉంది. ఇలా చెప్తాను. ఇప్పుడు సపోజ్ అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. ఒక కుక్క ఉందనుకోండి, ఆ కుక్క అరుస్తుంది, లేకపోతే అక్కడ పడుకుంటుంది, ఏదో దొరికితే తింటుంది, దానికి డబ్బుతో సంబంధమే లేదు. ఎందుకంటే దట్ డజంట్ హ్యావ్ ద ఐక్యూ లెవెల్ ఆఫ్ ట్రైంగ్ టు యూజ్ సంథింగ్. అవును, సింహంకి అవసరం లేదు, యూనో, దానికి పవర్ ఉంది. సింహంకి మనం చంపేసేంత పవర్ ఉంది, కానీ దాన్ని మీరు డబ్బుతో కొనలేరు. దట్ కాంట్ డూ ఎనీథింగ్. సో దట్ ఈస్ అ పవర్ విచ్ ఈస్ డిఫరెంట్. ఒక ఇన్హెరెంట్ క్వాలిటీలో, ఇన్హెరెంట్ నేచర్లో ఉన్న పవర్కి ఒక మ్యాన్ క్రియేటెడ్ వెల్త్ అనే మనీ అనే పవర్కి ఉన్న డెఫినేషన్. ఎందుకంటే మనీకి పవర్ ఎప్పుడు వస్తుంది? యు ఆర్ కన్వర్టింగ్ అదర్ పీపుల్స్ ఎనర్జీ టు వర్క్ ఫర్ యూ. రైట్, దట్ ఈస్ ద ప్రిడామినెంట్ థింగ్. మీ పవరే మీరు వాడుకోవాలనుకున్నప్పుడు డబ్బు అవసరం లేదు. వేరే వాళ్ళు మీకోసం పనిచేయాలనుకున్నప్పుడు డబ్బు అవసరం లేదు. అంటే సినిమాలు తీయడం, వేరే వాళ్ళు మనకు పని చేయడం మినహా బిజినెస్ పెట్టడం, దేర్ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో కదా. ఇన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మనీ ఈజ్ ఎవెన్చువలీ వేరే వాళ్ళ పొటెన్షియల్ని మీ దగ్గరికి మీకు కావాల్సిన విధంగా మార్చుకోవడం. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటానికి నేను కాంట్రాక్టరో లేకపోతే మటీరియల్లో అవన్నీ వాళ్ళందరూ కలిసి పనిచేసి నాకు ఒక ఇల్లు కట్టేస్తున్నారు. దానికోసం నేను వాళ్ళకి డబ్బు ఇస్తున్నాను. సో ఐఎమ్ కన్వర్టింగ్ అదర్ పీపుల్స్ ఎనర్జీ ఫర్ మై బెనిఫిట్. నాకు ఇల్లు అవసరం లేదనుకుంటే డబ్బు అవసరం లేదు. సో ఇల్లు అవసరం ఉండకపోవడాన్ని, మెటీరియల్ గా ఏమి కోరుకోకపోవడాన్ని చేతకాంతనంగా మీరైతే చెప్పరు కదా. నాట్ నెసరీ. దట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద ఇండివిజువల్ డెసిషన్. సో రామ్ గోపాల్ వర్మ గారి రిలేషన్షిప్ ఏమిటి మనీ తోటి, అదర్ దెన్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఇస్ అ మీన్స్, ఇట్స్ ఎన్ ఎనర్జీ? నాకు అసలు అబ్సల్యూట్ గా మనీ అనేది నేను చెప్తే నమ్మరు. నేను లాస్ట్ 30 yearsలో డబ్బులు అనేది నేను ముట్టుకోలేదు ఎప్పుడు. ఐ నెవర్ టచ్డ్ మనీ. అంటే నాకు ఎప్పుడు కూడా ఒక రకమైన ఒక సంథింగ్ అబౌట్ ఇట్ టర్న్స్ మీ ఆఫ్. అదేంటో నాకు అదొక మెంటల్ బ్లాకా ఏంటని నాకు కూడా అర్థం కాదు. ఐ హేట్ లుకింగ్ అట్ అకౌంట్స్, ఐ హేట్ లుకింగ్ ఎనీథింగ్ టు డూ విత్ మనీ. యూనో, చాలా ఆలోచించిన తర్వాత నాకు ఒకే ఒక సొల్యూషన్ ఏమొచ్చిందంటే నా మెంటాలిటీకి, ఐ యూస్ టు హేట్ మ్యాథ్స్. స్కూల్ కాలేజ్లో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అస్సలు నాకు నచ్చేది కాదు. అదొక రీజన్ అని అనుకుంటున్నాను. బికాజ్ డబ్బులు ఈజ్ కనెక్టెడ్ టు అకౌంట్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్ ఎ వే. That is only reason. Yeah. But no other judgment. Yeah. So నా వెల్త్ ఏంటి? అప్పుడు నాకు మనీ లేదు, నాకు ఐడియాస్ ఉన్నాయి. బట్ ఐడియాస్ ఆల్సో బికమ్ ఏ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ. నాకు ఐడియా వచ్చినప్పుడు దట్ జనరేట్స్ మనీ ఫర్ ది మేకింగ్ దట్ ఇంటూ ఏ ఫిజికల్ ఎంటిటీ. సో నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉండవు, నా దగ్గర ఏముండవు. నాకు ఎప్పుడైనా ఒక ఎనర్జీ అంటే ఇందాక నన్ను డబ్బు ఇస్తే ఎనర్జీ వస్తుంది కాబట్టి నా ఐడియా ఇస్తే నాకు ఎనర్జీ వస్తుంది. సో మై మనీ ఈజ్ మై ఐడియాస్. సో డబ్బులు 30 ఏళ్లలో చూడలేదని చెప్పారు. మీకు డబ్బులు ఇవ్వరా మీరు డైరెక్ట్ చేసినప్పుడు? అంటే నేను ఇప్పుడు ఎవరెవరు చూస్తూ ఉంటాను నా ఆఫీస్లో, బట్ నాకు చెక్ డ్రాఫ్ట్కి తేడా తెలియదు, నాకు ఏంటో తెలియదు. నాకు అసలు మీకు చికాకు తప్ప అయిష్టం లేదు డబ్బు అంటే. నీకు ఇంకొక ఎపిసోడ్లో చెప్పాను, యాజ్ లాంగ్ యాజ్ ఐ గెటప్ ఇన్ ద మార్నింగ్, నిద్రపోయే వరకు ఆ రోజు నేను తలుచుకుంటే అది చేయగలిగితే దానికి కావాల్సిన ఎనర్జీ నాకు నా ఐడియాస్ నుంచి వస్తుంది, నాకున్న వాట్ ఎవర్ వర్క్ కెపాసిటీ నుంచి వస్తుంది, దాని నుంచి వస్తుంది. దానికి ఏదైనా మనీ అవసరమైతే వేరే వాళ్ళు చూస్తారు, నేను అసలు పట్టించుకున్నది. మీరు అదృష్టవంతులు, అందరికీ అదృష్టం ఉండదుగా. నా పాయింట్ ఏంటంటే మా గ్రాండ్ ఫాదరు ఆయన 67 70 ఏళ్ళప్పుడు ఆయన ఇంకా డబ్బులు ఎక్కడ వచ్చి మన స్కీమ్లో వేయాలంటే పుట్టినప్పటి నుంచి ఎప్పుడు నా దగ్గర ఇది ఉండదో, రేపు పొద్దున్న డబ్బు లేకపోతే నాకు తిండి ఉండదో, లేకపోతే ఇంకేదో అవ్వదో అన్న భయంతో బతకటం కన్నా భయంతో బతకడానికి మీనింగ్ ఏంటి? నా పాయింట్ అది. రేపు పొద్దున ఉండదేమో, రేపు ఎల్లుండి వెళ్ళిపోతుందేమో అని దాంట్లో మీరు కంటిన్యూస్గా ఏమీ చేయకుండా దాన్ని దాచేసి డిపాజిట్లు పెట్టి ఎఫ్డీలో పెట్టేస్తే అలాంటప్పుడు బతకడానికి అవసరం ఏంటంటే అంటే అసలు ఏ సేవింగ్ భయం, ఇది జస్ట్ కేర్ అంతే. కాదు, ఇది రిలేటివ్గా కదా, యూ కాంట్ లుక్ ఎట్ ఇట్ అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫాదర్ నాకు 400 రూపాయలు పంపించారు. ఈ 400 రూపీస్ ఆ రోజుల్లో ఆబ్వియస్లీ మెస్ బిల్లో ఇవో అన్ని రకరకాల వాట్ ఎవర్ అది నేను మొత్తం ఫస్ట్ డే ఖర్చు పెట్టాను. తర్వాత ఏం చేసేవారు? ఐ డోంట్ నో, వెళ్ళిపోయింది లైఫ్ అలాగే. అంటే అప్పుడు ఇంకొకలాగా రోడ్డు మీద పడి తిరగటమే. కుక్క బతుకుతుంది కదా, కుక్క బతికి మనం ఎందుకు బతలేం? ఏదో నా ఫ్రెండ్సో ఇదో అదో వాట్ ఎవర్ సంథింగ్ విల్ హ్యాపెన్, ఎవ్రీబడి ఈజ్ అలైవ్, యూనో. సో ద పాయింట్ ఈస్ ఆ రోజు 400 రూపీస్ తోటి నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళి బియర్ తాగి చికెన్ బిర్యానీ తిని సినిమా ఒక 5-6 సార్లు చూసి వడవర్ అలాంటివి చేసి
ఆ పవర్ ఉన్నంతసేపు దాన్ని సేవ్ చేయకుండా ఖర్చు పెట్టడం అంతే. మీరు ఆ 400 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? ఆప్షన్ ఏ అయిపోయాయి చూసుకుందాం లేదు తర్వాత, ఆప్షన్ బి నాకు రేపు ఉంటాను లేదు తెలీదు, ఇవాళ బతికితే చాలు ఈ 400 రూపాయలు ఖర్చు పెట్టి, లేదా ఆప్షన్ సి మళ్ళీ కావాలంటే అవసరం అయితే నాన్నే పంపిస్తారు, ఏముండేది? వాట్ వుడ్ గో? నాన్నని పంపించి ఎప్పుడు అడగలేదు మళ్ళీ. ఐ నెవర్ డిడ్ దట్. ఐ నో యాజ్ లాంగ్ యాజ్ యువర్ అంటే ఇప్పుడు ఎనర్జీ ఉంది నా దగ్గర, డబ్బు అంటే ఎనర్జీ, కన్వర్టబుల్ ఎనర్జీ ఉంది. సో లైఫ్ అనేది నా టైం వెళ్ళిపోతుంది. ఐ వాల్యూ టైం ద మోస్ట్. ఎందుకంటే మిగతా అన్ని వస్తాయి వెళ్తాయి కానీ టైం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఆ టైంలో నాకు ఒక ఎంజాయ్ చేసే ఒక పరికరం నా దగ్గర ఉందంటే నేను ఎంజాయ్ చేస్తాను. బికాజ్ ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ ఇంటెన్స్లీ అండ్ అట్ దట్ టైం. దాని తర్వాత మధ్యాహ్నం ఏంది రాత్రి ఏంది చూద్దాం. అండ్ ఇట్ వర్క్స్. ఇట్ వర్క్ ఫర్ మీ అట్లీస్ట్. ఇట్ వర్క్స్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినప్పుడు క్రాస్ చేస్తే చాలు, అది తర్వాత చూసుకుందాం, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం. ఎప్పుడైనా ఘోరమైన డబ్బులు లేకపోవడం పరిస్థితి మీకు వచ్చిందా? నో. దానికి రీజన్ ఏంటంటే పరిస్థితి వచ్చి ఉండొచ్చు, బట్ నేను అలా తీసుకోను పరిస్థితిని. ఎందుకంటే లైక్ ఐ సెడ్, ఐ ఆల్వేస్ ఐడెంటిఫై మై ఐడియాస్ యాజ్ ద మెయిన్ మనీ. ఎప్పుడు నాకు డబ్బులు అవసరం అయితే నాకు ఐడియా వస్తుంది, దాంతో ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. సో అస్సలు దాచుకోకూడదని చెప్పారు కదా డబ్బులు, ఇవాళ బతికేస్తే చాలని చెప్పి. మీకు ఇవాళ దాచుకోకూడదు అంటే నేను చెప్పేది ఏంటంటే, ద పాయింట్ ఈస్ ద వర్డ్ దాచటం అనేది ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం. మరి ఏమంటే యూ షుడ్ థింక్ అబౌట్ మీరు సంపాదించిందో మీ దగ్గర ఉన్న డబ్బుని దాన్ని పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడంలో మీకు ఒక జీవితానికి ఒక అర్థం ఉంటుంది. దాన్ని దాచుకోవటంలో దానికి మీనింగ్ లేదని అది చెప్తున్నాను. మీకు ₹1 2 కోట్లు ఇవాళ వచ్చాయి, సడన్ గా లంసమ్ పేమెంట్ ఒకటి వచ్చింది ఎక్కడి నుంచో, దాన్ని ఇవాళే ఖర్చు పెట్టలేరు కదా మీరు, ఎక్కడో దాచాలి. దాచడం అనేది దట్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ పాయింట్. దాచుకోవటానికే డబ్బు సంపాదించడం డిఫరెంట్, ఎలా ఖర్చు పెట్టాలో ఒక డిసిషన్ తీసుకునే వరకు దాయటానికి ఇట్ ఈస్ 2 different points altogether. So basically you are saying as long as you have the potential to spend it, you would spend it off. You should spend it off and you would spend it off. Yeah. ఉదాహరణకి మీకు ఎప్పుడైనా దానాలు చేశారా? నేను చేయను, ఎప్పుడు చేయలేదు. నో. డబ్బులు ఎక్కువైనప్పుడు మరి దానికి పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎందుకంటే నేను ఐఎమ్ ఎ వెరీ వెరీ సెల్ఫిష్ పర్సన్. ఓకే, సో ఇప్పుడు నేను డబ్బు అనేది ఎనర్జీ కన్వర్షన్ అని చెప్పాను. అప్పుడు ఎనర్జీ కన్వర్షన్లో నాకు సాటిస్ఫాక్షను, నాకు ఒక సుఖం, అలాంటి దానికి కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో నేను ఖర్చు పెడతాను. కానీ ఇప్పుడు సపోజ్ నా దగ్గర ₹1,00,00,000 ఉందనుకోండి, ఆ ₹1,00,00,000 పెట్టి నాకు చెత్త సినిమా తీయచ్చు. ఎందుకంటే ఆ సినిమా చెత్త అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ నేను తీస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేస్తాను. సో ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టింది నా ఆనందం కోసం. సో వేరే వాళ్ళకి నేను కేర్ చేయని వాళ్ళకో లేకపోతే నాకు ఏమాత్రం ఎమోషనల్ కనెక్ట్ లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అనేది నాకు ఆనందం రాదు. కాబట్టి నేను ఎప్పుడు దానాలు చేయను. నేను ఆ లైఫ్లో ఎప్పుడు రూపాయి కూడా దానం చేయలేదు. ఫ్రెండ్స్ కూడా ఎవ్వరికి అసలు ఫ్రెండ్స్ లేరు కదా మీకు? ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఫ్రెండ్స్ దగ్గర నా దగ్గర ఎక్కువ డబ్బు ఉండదు, నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. బట్ యు ఆర్ ఓకే విత్ బారోయింగ్ మనీ? యా, ఐఎమ్ ఓకే విత్ దట్, ఆఫ్ కోర్స్. యా, బికాజ్ ఇప్పుడు ఆడెవడో వాడికి తెలియదు, నాకు ఇచ్చేస్తే ఎందుకు తీసుకున్నాను? సో మనీకి అంతా మీరు ఒక చాలా ఇంపార్టెన్స్ ఇస్తూనే యు ఆల్మోస్ట్ డిస్కార్డెడ్ ఇట్స్ ఓవర్ గ్లోరిఫైడ్ దిస్ థింగ్ ఇమేజ్. ఇంపార్టెన్స్ అని దాని వర్డ్ ఏంటంటే ఐ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ మనీ. నా పాయింట్ ఐ వోంట్ సే ఇంపార్టెన్స్, ఇట్ ఈస్ అన్ ఎనర్జీ ఫర్ మీ. ఇట్ మేక్స్ థింగ్స్ హ్యాపెన్. అంటే ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను, నాకు మనీ అనేది డబ్బు ఉంటే మీకు టెరిఫిక్ మ్యూజిక్ సిస్టమ్ కొనుక్కుంటారు, బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని కొనుక్కుంటారు. మ్యూజిక్ని ఎంజాయ్ చేసే మీకు మైండ్ స్టేట్ కానీ సెన్సిబిలిటీ లేకపోతే దట్ సిస్టమ్ మీన్స్ నథింగ్. అది ఉంటుంది అంతే అక్కడ. అలా ఒకటి చాలా గొప్ప ధనవంతుడు, ఒక పెద్ద బిల్డింగ్, ఇటాలియన్ ఫర్నిచర్, ఇది అది అన్నీ ఉన్నాయి. ఆయన మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్లో వచ్చి ఆయనకి వేల కోట్లు ఉన్నాయి వచ్చేసాడు. అండ్ హీ విల్ స్లీప్ ఇన్ ద బెడ్రూమ్ విత్ హిజ్ ఫ్యాట్ అబ్నాక్షియస్ ఉమెన్. తెలుసాడు. వాట్స్ ఎ బిగ్ డీల్? దానికి ఏంటి పెద్ద ఇది? దానికి ఎందుకంటే ఆయన ఇల్లు కట్టింది బయట వాళ్ళకి ఆనందిస్తాడు. అది ఏ ఇల్లు ఉందరా ఆయన. కానీ ఎవరికైనా మీరు కొనుక్కున్న తర్వాత మ్యాక్సిమం 1 dayలో అలవాటు పడిపోతారు. మీ దగ్గర ఉంది కార్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, అది అవ్వచ్చు. దాని తర్వాత మీరు ఉండే మనుషులు, ఆ ఇంట్లో మీరు ఏం చేస్తున్నారు అనే దాంట్లోంచి ఒక ఆనందం వస్తుంది. కానీ ఆ ఆనందం లేనప్పుడు మీరు ఎంత డబ్బు ఉండే, ఎంత పెద్ద ఇల్లు, కారు, గీరు అని బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్న దాని మీద ఏమీ జరగదు. దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. అప్పుడు ఐ రాదర్ బీ ఇన్ గుడిసె. అంటే అది మీకు, అది వాళ్ళకి, అదే నేను నా గురించి చెప్తున్నా. ఆబ్వియస్లీ దట్ గోస్ వితౌట్ సెయింగ్. సో అలాగే ఇప్పుడు నాకు ఈ మధ్యన ఒక పెద్ద ఇల్లు కట్టుకున్న ఒక ఆయన మన ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఆయన ఇల్లు చూపించారు నాకు. ఆయన పైన 3rd floorలో టెరిఫిక్ స్విమ్మింగ్ పూల్,
రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉంది. నేను ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో ఇద్దరు బికినీలో ఉన్న అమ్మాయిలు లేకపోతే పూల్కి అర్థమే లేదని చెప్పాను. ఇప్పుడు మీ భార్య ఫుల్ చీర కట్టుకుని ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ వేరుశనకాయలు తింటున్నారు, అది చేస్తాం. స్విమ్మింగ్ పూల్ ఏంటి దాని మీనింగ్? ఎందుకంటే టాపిక్స్ తిప్పి ఎందుకంటే అమ్మాయి దగ్గరకు వస్తాయి. ఇప్పుడు అమ్మాయి ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్. అందుకని మీకు ఓకే. అదే నేను అడిగాను క్వశ్చన్, ఆయన కరెక్టే అన్నారు. అది నా పాయింట్. సో నా పాయింట్ ఏంటంటే ఒక ఆర్ట్ అనేది ఒక ఫ్యాంటాస్టిక్ పూల్ 3rd ఫ్లోర్లో పెట్టుకున్నారు, ఇది చేశారు, అది చేశారు. ఇదంతా కూడా మనకి వెస్ట్రన్ కల్చర్లోంచి అరువు తెచ్చుకున్నారు. వాళ్ళు ప్రతి ఏరియాలో కూడా బ్యూటిఫై చేస్తారు. దే వోంట్ షై అవే. ఒక బీచ్లో బికినీలో వెళ్తుంది ఒక అమ్మాయి, లేకపోతే ఇది కార్ ఉంది, ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ చేసి రకరకాల మన గ్యాడ్జెట్స్ ఇవి కనిపెడతా ఉంటారు, ఫోన్స్ కానీ ఇవి కానీ. అటన్నిటితో ఒక కల్చర్ అది. మనం కేవలం డబ్బులు ఉన్నాయి కాబట్టి అవి కొని పెట్టుకుంటాం, దాన్ని ఎలా వాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు అంత. సో ఐఎమ్ నాట్ ఇంప్రెస్ విత్ దట్. నా పాయింట్. నేను ఎవరితో ఇంప్రెస్ అవుతానంటే వాడి దగ్గరున్న డబ్బులతో ప్రతి నిమిషం దాని ఎనర్జీగా కన్వర్ట్ చేసి వాడు హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటే వాడికి నేను చాలా ఇంప్రెస్ అవుతాను. దట్ ఈస్ ద ఫండమెంటల్ కాదు కదా. ఇప్పుడు చాలా మంది నాకు చాలా మంది డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళకి నాకు ఒకళ్ళు తెలుసు, హీ హేట్స్ హిజ్ వైఫ్, ఈజ్ గాట్ అ బ్యూటిఫుల్ బిగ్ హౌస్. సో అప్పుడు నాకు ఏం చెప్పాడంటే, నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తా ఉంటే నాకు ఇల్లు కనిపించి కానీ ఒక హారర్ సినిమాకి ఎలా స్లోగా కెమెరా వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఎవరుందో తెలిసి వీడికి, ఎవరు తన భార్య, ఆ భార్య అంటే వీడికి పడదు. సో దట్ హోల్ హౌస్ బికమ్స్ నథింగ్ ఇన్ ద కాన్సెప్ట్. నాకు తెలియని వాళ్ళకి బయట నుంచి ఎక్స్ట్రాడినరీ హౌస్ అది. మీరు సినిమాలు చేయడానికి తప్ప మీకు డబ్బులు అవసరం లేదు యాక్చువల్లీ చెప్పాలి. సినిమాలు ఒకటే అవ్వచ్చు, ఏదేది నాకు ఆనందం ఇస్తుందో దానికి ఏదైనా. సినిమా ఒకటే అవ్వకపోవచ్చు, అది వేరేది కూడా అవ్వచ్చు, చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి సెక్యూరిటీ ఆనందం ఇస్తుంది. యూర్ రైట్. అప్పుడు అది ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు డబ్బులు ఉంటే పర్లేదు, నేను సెక్యూర్గానే ఉంటాను అన్నది అది. సో అది ఇన్సెక్యూరిటీ అనేది డిఫైన్ చేయకపోతే సెక్యూరిటీ ఆనందం అనేది దాన్ని కరెక్ట్ కాదంటున్నాను. ఇన్సెక్యూరిటీ అంటే బేసిక్గా అది అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫైనాన్షియల్ అంటారు, ఒక 100 కోట్లు వస్తుంది కానీ ఎంతసేపు అవతలడు 1000 కోట్లు ఉంది నాకు లేదు, లేకపోతే ఇది పోతుందేమో ఉన్నదే, లేకపోతే ఇది అవుతుందేమో, కంటిన్యూస్గా వరీలో ఉంటారు. ఎందుకంటే అతనికి వేరే పని తెలీదు, వేరే చేయడానికి మైండ్ సెట్ లేదు ఆ మనిషికి. అప్పుడు ఏం డిఫరెన్స్ పడుతుంది? ఇప్పుడు మా పెదనాన్న, హీ వాజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్, అంటే మా ఫ్యామిలీస్తో కంపేర్ చేస్తే. ఆయనకి ఆ రోజుల్లో నేను చెప్పేది, నేను 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆయనకి ఏదో 1 కోటి రూపాయలు ఎంతో ఆస్తుంది. ఆయన ఏమో సైకిల్ మీద వెళ్తారండి షాప్కి. సో మీ సైకిల్ మీద వెళ్ళి లేకపోతే అలాంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు మీకు 1 కోటి రూపాయలు ఉంటే ఏంటి, 10 లక్షలు ఉంటే ఏంటి, 10,000 ఏంటి? దాచుకోవడం, స్టింజీగా ఉండడం, ఇంకోటితో కంపేర్ చేయడం అనేది ఆ క్వాలిటీస్ తప్పు, కానీ అది డబ్బు వల్ల వచ్చిన క్వాలిటీస్ కాదు. ఆల్ దిస్ అగైన్ ఇస్ కమింగ్ బ్యాక్ టు వన్ ఫండమెంటల్ థింగ్. ఫస్ట్ మనం డబ్బుని ఎలా డిఫైన్ చేస్తాం? డబ్బు అనేది మీ దగ్గర ఉంది, ఇస్తే మీరు బట్టలు కొనుక్కోవచ్చు, లేకపోతే ఇది చేయొచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే ఇలాంటి రకరకాలు. ఇట్ ఈస్ ఓన్లీ ఎ కన్వర్టర్. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. బై ఇట్ సెల్ఫ్ ఇట్స్ పేపర్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ, బట్ యు ఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ సంథింగ్ ఎల్స్ యూ వాంట్. మీకు అదొక సర్టిఫికేషన్ ఉండాలి దాంట్లో. ఈ మార్కెట్లో మీకు ఏమి లేవు అనుకోండి, మీ నోట్లు కట్టలు ఉంటే హౌ డస్ ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్? ఉన్న సాలిడ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, మీకు ల్యాండ్ ఇదో అదో అలాంటి మీరు తెచ్చుకోవటానికి మీకు ఒక మటీరియల్ కన్వర్టర్ ఉంది ఇక్కడ. అది కూడా ఫ్రాంక్ గా చెప్తే ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యూ ఆన్ దిస్ పాయింట్. ఒక 10 ఎకరాల భూమి ఎక్కడో సిటీ బయట ఉంటే హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ టు సంబడి హూ ఇస్ లివింగ్ ఇన్ దేర్ హౌస్? రోజు వెళ్ళి చూసినారు కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో నా పాయింట్ ఏంటంటే, బట్ ఇప్పుడు ఐ అడ్మైర్ పీపుల్ లైక్ అంబానీస్ ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ కన్వర్టింగ్ ద వెల్త్ ఇంటూ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ. దే ఆర్ వాట్ ఆర్ కాల్డ్ వెల్త్ క్రియేటర్స్. ఏంటంటే మీకేంటి ఎనర్జీ లేకపోతే ఇదో ఫ్యాక్టరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ చేసి దే ఆర్ ఎంప్లాయింగ్ ద మనీ టు మేక్ థింగ్స్ హ్యాపెన్. సో అప్పుడు వాళ్ళు ఏంటి, దే ఆర్ మేకింగ్ ద మనీ కైనెటిక్. ఇట్ ఈస్ బల్క్ ఆఫ్ ద పీపుల్ కీప్ ఇట్ పొటెన్షియల్. హుద్హుద్కి మీరు డొనేట్ చేశారా? నేను ఎప్పుడు ఎవరికి చేయాల అసలు. ఎప్పుడు మీకు బాధ లేదా? నేను బెచ్చగాడికి 10 పైసలు వెళ్ళింది మొత్తం నా చిన్నప్పటి నుంచి. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ వెళ్ళి డొనేట్ చేశారు. మీరు 2-3 సందర్భాల్లో అన్నారు. వాళ్ళు ఎందుకు? నా పాయింట్ ఎప్పుడు చేయను నేను ఒకసారి అయితే ఈ ఎపిసోడ్లో నేను ఎప్పుడు చెప్పాను, నేను ఎప్పుడు బ్లడ్ డొనేషన్ ఇవ్వలేదు, లేకపోతే ఇలాంటిది ఏది డబ్బులు కాకుండా వేరేది కూడా. పాయింట్ ఏంటంటే, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ సంబడి. ఎవరి ఇష్టం వాళ్ళది ఎంత చేయాలనేది. ఇప్పుడు కోట్లు ఉన్నప్పుడు అది నిజంగా మీరు ఫీల్ అయిపోతారు, వాళ్ళు ఎంత ఎలా అయిపోయారు, తుఫాను వచ్చేసి అంతమందికి ఇల్లు లేవు, ఇది లేవు, అది లేవు అని ఫీలింగ్ బయట. నాకు ఫీలింగ్ లేదని చెప్తున్నా, నాకేం ఫీలింగ్ లేదు. ఫీలింగ్ ఉందని చెప్పిన వాళ్ళు 100,000 కోట్లు ఉన్నవాళ్ళు 20 లక్షలు 15 లక్షలు ఇవ్వడం నవ్వు వస్తుంది. నేను ఇంత ఇస్తాను, ఓకే.
కానీ ఇక్కడేమో ఆల్మోస్ట్ ఏడ్ చేసి భగవంతుని ప్రార్థన చేసి వాళ్ళ కోసం అన్నీ చేసి ఫైనల్గా సో యూఆర్ వాల్యూయింగ్ మీ వాళ్ళ మొత్తం ఉన్న కష్టాన్ని మీరు ఒక 10-15 లక్షల్లో వాల్యూ చేయడం అనేది. డబ్బులతో మీ రిలేషన్షిప్ ఓకే ఫైన్, ఎప్పుడైనా నేను ప్రొడ్యూసర్ అనుకోండి, వర్మ గారు ప్లీజ్ నాకు ఒక ప్రాజెక్ట్ చేసి పెట్టండి, మీకు ఇవ్వడానికి నాకు అన్ని కోట్లు లేవు, ఇన్నే ఇస్తానంటే ఒప్పుకుంటారా? నేను చాలాసార్లు చేస్తాను. దానికి రీజన్ ఏంటంటే బికాజ్ ఐ వాంట్ టు మేక్ ద ఫిల్మ్ హ్యాపెన్. సో దట్ పర్టిక్యులర్ ప్రొడ్యూసర్ మైట్ బీ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ఐడియా, లేకపోతే నా లైకబిలిటీ క్వశ్చన్ రావచ్చు, నాకు తన మీద ఉన్న ఇంప్రెషన్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ సమ్ అదర్ వే అలాంటిది కాంట్రిబ్యూషన్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఉన్నాడు. సో ప్రొడ్యూసర్ అనేవాడు కేవలం డబ్బు ఉన్నాడు ప్రొడ్యూసర్ అవ్వకూడదు, అవ్వాల్సిన అవసరం లేదు. But who becomes a contributing factor to the film in whichever way. సో నా నెక్స్ట్ సినిమాకి మిమ్మల్ని అయితే నేను ఆ విధంగా నేను ప్రొడ్యూస్ చేస్తాను, మీరు మీకు అంత డబ్బులు ఇచ్చుకోలేం పర్లేదంటారు. అయితే టీవీలో ఒప్పేసుకున్నారు. రైట్, జోక్స్ అపార్ట్, టేకింగ్ ఫ్రమ్ ద రిచ్ అండ్ గివింగ్ టు ద పూర్, ఈ కాన్సెప్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఐ రెస్పెక్ట్ ద రిచ్ అండ్ ఐ డోంట్ రెస్పెక్ట్ ద పూర్. ఎందుకంటే రిచ్ అనేవాడు వాడు వీళ్ళకన్నా బెటర్డు కాబట్టి వాడు రిచ్ అయ్యాడు. సో కేవలం వాడు రిచ్ అయ్యాడు కాబట్టి వాడిని పూర్కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మీనింగ్లెస్. అది ఒక చాలా డబ్బు ఉన్నోడు ఉన్నాడు, ఆ డబ్బు ఉన్నోడికి కొడుకు ఉన్నాడు, ఆడికి డబ్బు ఉంది సరే, ఈడికి ఎందుకు ఏంటి ఈడు కేవలం కొడుకు కాబట్టి ఈడికి ఉండాలా అంటే యూఆర్ అటాకింగ్ ద రైట్ ఆఫ్ ద మ్యాన్ టు డిస్పోజ్ ద మనీ. ఆడు ఇల్లు కట్టుకున్నాడు, లేకపోతే కారు కొనుక్కున్నాడు, లేకపోతే కొడుకు ఇచ్చుకున్నాడు. దట్ ఫర్ మీ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ వేరెవర్ దట్ ఈస్. ఎందుకు డబ్బు ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు కమ్యూనిజంకి క్యాపిటలిజంకి ఏంటి? క్యాపిటలిస్ట్ అనేది వెల్త్ పీపుల్ సొసైటీ. అది కమ్యూనిజంలో ఒక డిక్టమ్ ఉంది, ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు హిజ్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హిజ్ నీడ్. అంటే దానికి ఏంటి, రెండు ఎకరాలు, ఒక ఎకరం ఒకటి దగ్గర ఉంది, ఇంకో ఎకరం ఇంకోటి దగ్గర ఉంది. ఏ ఎకరం ఆడు ఒక 10 బస్తాలు పండించాడు, ఆడు కష్టపడ్డాడు, ఆడికి విజన్ ఉంది, ఏదో చేసాడు. బి ఎకరం ఉన్నోడికి 3 పండించాడు. కానీ కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్ ప్రకారం ఎబిలిటీ ఈడికి ఎక్కువ ఉంది, ఎందుకంటే వీడి పెద్ద ఫ్యామిలీ ఉంది, వీడికి చిన్న ఫ్యామిలీ ఉంది. అందుకని వీడి సంపాదించిన 10 బస్తాల్లో 5 అక్కడ ఇచ్చేయమంటది. అవును, దట్స్ బేసిక్ వెరీ సింప్లిస్టిక్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ద మూమెంట్ వీడికి తెలిసినప్పుడు ఎలాగో నేను పండించి అక్కడికి వెళ్ళిపోతానని వాడికి తెలిసినప్పుడు ఆడు పండించాడు. బట్ ఎప్పుడైతే నేను ఇలా చేస్తే నేను ఇంత డబ్బులను అయిపోతా, ఇంత గొప్ప ఇంత పెద్దవాడిని అయిపోతాను అనుకున్నప్పుడు ఆ ఇన్సెంటివ్ తోటి, ఆ స్వార్థంతో మనిషి సొసైటీ అడ్వాన్స్ అవుతుంది. సో టేకింగ్ దిస్ ఫర్దర్ అయితే బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ కి బికాస్ మనీ ప్లేస్ అ బిగ్ పార్ట్, దానికి తావులేదంటున్నారు మీరు. నేను ఎప్పుడు అనలేదు, బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ తావులేదని కాదు, బికాస్ మీరు అన్నారు కదా ఒక ఐడియా, మీరు నేను కూర్చుని బిగ్ బడ్జెట్. నో ఐడియా క్యాన్ బి వేర్ దట్ ఐడియా మైట్ వాంట్ 100 crores. అనదర్ ఐడియా మైట్ వాంట్ ఓన్లీ 1 lakh. మనీ అనేది ఈ ఐడియాకు ఉన్న వాల్యూని సపోర్ట్ చేయడానికి, దానికి ఉన్న ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుంది, మార్కెట్ కండిషన్ అనే దాంట్లో నుంచి మనీ వస్తుంది. సో యువర్ ఐడియాస్, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా, మనీ విల్ కమ్. మనీ కాంట్ గెట్ ఐడియాస్. సో ఎవెన్చువల్లీ ఇప్పుడు నేను ఎక్స్ట్రాడినరీగా నాకు ఫస్ట్ టైం మనీ అనేది అర్థమైంది, డబ్బు అనేది కాన్సెప్ట్ ఫ్రమ్ వన్ పర్సన్. భరత్ భాయ్ షా అని ఈజ్ లైక్ ఎ వెరీ వెరీ బిగ్ పర్సన్ ఇన్ బాంబే. నేను సత్య, మస్త్ జంగల్ ఈ సినిమాలు చేశాను. అంటే నేను 95లో ఆయన పర్సనల్ నెట్వర్త్ వాజ్ 10,000 crores, కంపెనీ ఏమి లేకుండా. ఆయన ఈజ్ రిచెస్ట్ మ్యాన్ ఐ మెట్. ఆయన కొడుక్కి పెళ్లి చేస్తున్నారు. కొడుక్కి పెళ్లి చేస్తా 95లో 25 కోట్లు ఖర్చు పెట్టారు ఆ పెళ్లి మీద. అప్పుడు ఆ టైంలో బాల్ ఠాకరే గారు పిలిచి మరీ అంత మీడియాలో ఇదైపోతుంది అంటే వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అంటారు. అంటే డబ్బులు ఉన్నాయి కానీ 25 కోట్లు ఖర్చు పెట్టిన కొడుక్కి పెళ్లి చేస్తున్నానంటే అసలు తినటానికి తిండి లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, అసలు వాళ్ళకి ఇంటి అసలు ఎలా ఉంటుంది అని చెప్పి మాట్లాడితే భరత్ భాయ్ నాతో ఒకటి అన్నారు, రాము వీళ్ళు ఎంత అంటే అఫ్కోర్స్ హిందీలో చెప్పాను, ఎంత ఎదవాలంటే ఖర్చు పెట్టడం అంటే మీనింగ్ ఏంటి? నా దగ్గర ఉన్న డబ్బు 25 కోట్లు నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నా. అవును, నేను పడేట్లేదు. దానికోసం కార్పెంటర్లు పని చేస్తున్నారు, సెటిల్ వేస్తున్నారు, లేకపోతే భోజనాలు, కేటరింగ్, వాళ్ళందరినీ పిలిచి గిఫ్ట్లు వేస్తున్నాను. ఇవన్నీ కలిసి నా దగ్గర ఉన్న డబ్బులు వేరే వాళ్ళకి నా ఆనందంలో ఇచ్చేస్తూ ఉంటే దట్ దే ఆర్ సేయింగ్ వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్. ఎందుకంటే అసలు అర్థం అవుతుంది, ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. అదే నేను ఇదే 25 కోట్లతోటి ఇంకో ప్రాపర్టీ కొని పెట్టుకుంటే అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళకి ఉండదు, ఎందుకంటే దే డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో స్పెండింగ్ మనీ అనేది యాక్చువల్లీ యూ ఆర్ పుట్టింగ్ ఇట్ అవుట్ ఇన్ ద మార్కెట్ ఇంటూ వేరియస్ పీపుల్. సో మీకు అవసరం లేకుండా, మీరు గెయిన్ లేకుండా, నేను 25 కోట్లు పెడితే నాకు ఇంత రేపు 30 అవుతుంది, లేకపోతే 50 అవుతుంది, లేకపోతే ఈ బిజినెస్ పెడతాను, దీంట్లో నాకు 100 కోట్లు లాభం వచ్చేస్తుంది, దానికి ఏమి ఆశించకుండా ఖర్చు పెట్టినప్పుడు అది ఆల్మోస్ట్ దానం.
ఏ సందర్భంలో దానం చేస్తున్నారు ఆయన? కొడుకు పెళ్లి సందర్భంలో హీఈస్ డొనేటింగ్. బికాస్ కొడుకు పెళ్లి లేకపోతే 25 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎక్కడో అక్కడ హీస్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. వాట్ ఎవర్, అది అన్నీ లేకుండా 25 కోట్లు ఖర్చు పెట్టాడంట అంటే ఇంకా జలసీ నుంచి వచ్చిన ఎమోషన్. ఇప్పుడు సినిమాల్లో కూడా డబ్బులు పోయినాయి అంటారు. డబ్బులు పోయినాయి ఏంటి సినిమాలో? డబ్బులు ఎక్కడికి పోవు, వేరే వాళ్ళ జేబులోకి వెళ్తాయి. సో ఎన్ని పెద్ద ఫ్లాప్లు అయితే ఇండస్ట్రీ అంత బాగుపడుతుందని చెప్పాను. పోయిన వాళ్ళు ఎవరు? ప్రొడ్యూసర్ అంటే అది జాతి కాదు కదా, ఎవరో ఒక విజన్తో వచ్చారు, ఒక ఆర్గనైజేషన్ ఇంత, ఆయన క్యాలిక్యులేషన్ తప్పింది. నేను సప్నాకి ఎంత ఇస్తాను, రాముకి ఎంత ఇస్తాను, ఇంత ఇస్తాను అని చెప్పేసి అన్నీ చేస్తే నాకు ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేశారు, క్యాలిక్యులేషన్ తప్పింది. సో కన్సెంటింగ్ అడల్ట్స్ మేడ్ ఎ డీల్ విత్ ఈచ్ అదర్. సో సంథింగ్ ఇట్ వర్క్ ఫర్ దెమ్, సంథింగ్ డిడ్ంట్ వర్క్ ఫర్ దెమ్. అండ్ దట్ ఈస్ పార్ట్ ఇన్ ఎవ్రీ బిజినెస్. సినిమా ఇండస్ట్రీ క్వశ్చన్ కాదు, ప్రొడ్యూసర్ అనేవాడు సినిమాలో కాదు, అక్కడ కంపెనీ పెట్టచ్చు, షాప్ పెట్టచ్చు, లేకపోతే రకరకాల బిజినెస్ ఆస్పెక్ట్లో వచ్చి కొంతమంది ఉద్యోగం చేసుకుంటారు, కొంతమంది ఓవర్ అంబిషన్తో బిజినెస్లు పెడతారు. దాంట్లో సినిమా అనేది ఒకటే. ఒకవైపు యూఆర్ సో డిటాచ్డ్ అండ్ యూ డోంట్ వాంట్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ టూ మెనీ డీటెయిల్స్. కరెక్ట్. ఇంకోవైపు ఆక్షన్ పద్ధతి పెట్టి దే గెట్ దేర్ వేజెస్ అండ్ దేర్ పేమెంట్స్ ఓన్లీ ఆఫ్టర్ ఫిల్మ్ గెట్స్ సోల్డ్ సిస్టమ్స్ పెడుతున్నారు. వాట్ ఈస్ ద లాజిక్? ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ద కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ థియరీ. అప్పుడు నేను డబ్బులు తీసుకోను, మీ డబ్బులు తీసుకోరు, వీఆర్ ఇన్వెస్టింగ్ ఆర్ ఎనర్జీ, ఆర్ టాలెంట్, ఆర్ ఎబిలిటీ. దట్ ఈస్ మేకింగ్ ద ఫిల్మ్ హ్యాపెన్. ఫిల్మ్ తీయడానికి డబ్బులు ఎందుకు అవసరం? మీరు ఎవరికి ఇవ్వాలి కనుక అవసరం. అందరం తీసుకోకపోతే సినిమా విల్ బికమ్ యాజ్ ఇట్ ఈస్. కెమెరామెన్ డబ్బులు తీసుకోడు, కెమెరా హైర్కి ఇచ్చాడు, డబ్బులు తీసుకోడు. ఎందుకంటే వాళ్ళందరూ దే ఆర్ పుట్టింగ్ దేర్ ఓన్ వర్త్ యాజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ మనీ. సో if the film works, they will get the money. It's just a concept. That is what cooperative cooperative society is about. It's very hard to visualize you speaking on behalf of a group like this. I am doing it for my selfishness, and they also should do it for their selfishness, because the common point is the project you are making. They are not doing it for me. Vallu aa project మీద నమ్మకంతో చేయరా, and they might believe in me. That is their concern. ఇది నేను స్వార్థంతో చేసినట్టే వాళ్ళు కూడా స్వార్థంతో చేయరు. నేను వాళ్ళ కోసం చేయట్లా, నేను నా కోసమే చేస్తున్నా. ఐఎమ్ జస్ట్ ఇంట్రడ్యూసింగ్ ఎ కాన్సెప్ట్ అంతే. అది లేకపోతే ఏమవుతుంది? వాళ్ళ నేను ఓకే సప్న యాక్టరు, సప్నాకి ఎంత డబ్బు ఇస్తున్నా, కెమెరామెన్కి ఎంత ఇస్తున్నా, వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఈ సమ్ టోటల్ ఒక 10,000 రూపాయలు అయింది. 10,000 రూపాయలు సినిమా రిలీజ్ అయ్యి 5,000 రూపాయలు పోయింది. ఎందుకు 5,000 రూపాయలు వీళ్ళందరికీ ఇచ్చాను కాబట్టి. బట్ సేమ్ థింగ్ ఇవ్వకుండా ఉంటే జీరో కాస్ట్లో వస్తుంది అది ఆ సినిమా. జీరో కాస్ట్లో వచ్చినప్పుడు యాక్చువల్గా ఆడియన్స్ నుంచి వచ్చే డబ్బు నుంచి చేయడం, దట్ ఈస్ ద హోల్ ఆస్పెక్ట్. నేను ఒకసారి రన్ అనే సినిమా 2008-09లో ఒక డిప్రెషన్ వచ్చింది, ఫైనాన్షియల్ డిప్రెషన్, లెమాన్ బ్యాంక్ కొలాప్స్ అయ్యి. రన్ ఫిల్మ్కి 20 crores ఎంతో మేము ఒక బడ్జెట్ అనుకున్నాం ఆ టైంలో. అమితాబ్ బచ్చన్, పరేష్ రావల్, రితేష్, వాడెవర్. అప్పుడు ఆ డిప్రెషన్ వచ్చినప్పుడు సడన్లీ ద ఫైనాన్షియల్ మార్కెట్ కొలాప్స్ అండ్ నో స్టూడియో వాజ్ విల్లింగ్ టు మేక్ ఫిల్మ్స్.